మేడం సంగీత గారు, ఇప్పుడు ఇది కొత్త మున్సిపాలిటీ, మరి గెలిచారు, అవకాశం వచ్చింది, గెలిచారు, అంతా బాగుంది. తర్వాత ఇక్కడ మీకు సమస్యలు ఏం గుర్తించారు? అసలు ఈ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయని, పారిశుద్ధ్యం కావచ్చు, ఇంకా రోడ్లు కావచ్చు, ఏం గుర్తించారు? అసలు మేజర్ సమస్యలు మీకు సవాలుగా కనిపించినాయి ఏంటి ఈ 5 years లో? 5 years లో అంటే సార్ ఎక్కువ శాతం అయితే రోడ్లు అంటే కామన్ ఉంటాయి. మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లకి. ఎందుకంటే రోడ్డు లేకుండా నడవగలుగుతాం, కానీ చాలా కాలనీలు పెరిగాయి కదా, అందుకొరకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి. మళ్ళీ ఇచ్చాము. కాకపోతే మా దురదృష్టానికి ఎట్లా అంటే మేము గెలిచిన తర్వాత 2 years కరోనా వల్ల ఫండ్స్ కానీ బడ్జెట్ కానీ లేకుండా, కాబట్టి మేము ఏం చేసామంటే ఇప్పుడు రోడ్లు గుర్తించాము, ఇంకా ఖచ్చితంగా పనులు చేస్తామనే హోప్ మాకు ఉంది. ఓకే ఓకే సార్. మోహన్ గారు, ఇప్పుడు ఈ మునగనూరు కొత్త మున్సిపాలిటీ కాలనీ బాగా ఎక్స్పాన్స్ అయింది. ఇప్పుడు అంటే మీ పీరియడ్ కూడా దాదాపు కంప్లీట్గా వస్తుంది. ఈ 5 years కాలంలో సరే మేడం గారు చెప్పినట్టుగా ఒక 2 years బాగా కోవిడ్ ఎఫెక్ట్ తోటి ఏమి ఎక్కడెక్కడ స్తంభించిపోయినాయి. కాబట్టి ఈ 5 years లో ఇక్కడ మేజర్ సమస్యలు ఎన్ని, అంటే పనులు ఏదైనా కావచ్చు, ఈ మున్సిపాలిటీ కాలనీలకు సంబంధించినవి మేజర్ ప్రాజెక్ట్స్ ఈ చేశాము అనేటువంటిది ప్రజల్లో మీరు సంతృప్తిగా ఇచ్చేటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మా మేడం గారు చెప్పినట్టు, నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పటి నుంచి ఇల్లు కట్టుకొని వచ్చేవాళ్ళు ఒక సమస్య బాగా ఫేస్ చేసేవాళ్ళు. ఏంటంటే అందరు ఇంటి ముందు సెప్టిక్ ట్యాంకులు కట్టుకునేవాళ్ళు. ఇక్కడ అంతా నల్లరేగడి భూమి, ఎక్కువ నీళ్ళు అబ్జర్వ్ కాకుండా తొందరలోనే అది సెప్టిక్ ట్యాంక్ నిండిపోయేది. అప్పుడు ఒక సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు పిలిపించి ఖాళీ చేయించుకోవడానికి దాదాపు 3,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఈ సమస్యను ముఖ్యంగా బాగా గుర్తు, అంతా మధ్యతరగతి వ్యక్తులు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అది సెప్టిక్ ట్యాంక్ నిండడం వల్ల దుర్గంధంతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి మేము గెలిచిన తర్వాత ఏది ఏమైనా 100% డ్రైనేజ్ వ్యవస్థను కంప్లీట్ చేయాలని మేము ఆ రోజే టార్గెట్గా పెట్టుకున్నాం. చాలా మంది డ్రైనేజ్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చేసి, అన్న మాకు రోడ్ ఎప్పుడు వేస్తామన్నా, కాదు నా వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే నేను రోడ్స్కి వెళ్తాను, అప్పటిదాకా నేను వెళ్ళను. ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండా రోడ్లు నిర్మిస్తే కూడా డ్యామేజ్ చేసి ఆ ప్రజాధనం వృధా అవుతుంది. వాటర్ లైన్స్ డ్రైనేజీలు కంప్లీట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండే. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కృషితోని ఈరోజు కమ్మగూడలో దాదాపు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ట్యాంక్ కట్టించి హై ప్రెషర్తో మునగనూరుకు వాటర్ తీసుకొచ్చినాం. 1వ వార్డులో 15 కిలోమీటర్ల పైప్ లైన్ న్యూ వ్యవస్థను అంతా ఏర్పాటు చేసినాం. అక్కడ 15వ వార్డులో కూడా దాదాపు 10-15 కిలోమీటర్ల పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసినాం. ఇది ఏంటంటే ఇప్పుడు అప్కమింగ్లో ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగినా కానీ ఏది జరగనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు 24 వార్డులలో 99% డ్రైనేజ్ కంప్లీట్ అయింది, 1వ వార్డులో మాత్రమే. దీని తదనంతరము మేము రోడ్స్ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనతో పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే గౌరవ కేటీఆర్ గారు అండ్ గౌరవ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు దాదాపు 2 కోట్ల పైచీలకు నిధులు ఇక్కడికి మంజూరు చేసారు 1వ వార్డులో. ఏంటంటే ఓన్లీ రోడ్స్, ఓన్లీ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ రోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో బాగుంది, ఇది వ్యవస్థ మంచి తయారు చేసింది అని చెప్పి మంజూరు చేయడం జరిగింది. తదనంతరం ఎలక్షన్ కోడ్, దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇక అప్పుడు మంజూరు అయిన వీటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో సహకారంతో, మరి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకుపోయి ఇంకా మాకున్న 7-8 నెలల సమయం లోపల వీటిని పూర్తి చేయాలని చెప్పి మేము ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. కొత్త ఎమ్మెల్యే గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసినాం, సమస్యలన్నీ విన్నవించినాం. కాలనీ వాళ్ళు కూడా తీసుకెళ్లి కలిపేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. అది ఖచ్చితంగా కావాల్సిందే, అభివృద్ధి కావాల్సిందే. మునగనూరు అనేది ఇప్పుడు చాలా పెద్ద విలేజ్ అయిపోయింది, దాదాపు 10-12 వేల ఓట్లు అయిపోయినాయి, 25-30 వేల జనాభా అయిపోయింది. ఖచ్చితంగా కావాల్సిందే. వాళ్ళు కూడా తొర్రూరు స్థానిక నివాసులు ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది, ఈ ప్రాంతం వాళ్ళు. దానికి తోడు మా చైర్మన్ గారు కూడా మాకు మంచి సహకారం చేస్తున్నారు. అప్పుడు కూడా చేసి ఇప్పుడు కూడా చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజకీయం చేయడం లేదు. అభివృద్ధి విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, రాజకీయం లేదు. ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇంకో 1-2 నెలల్లో మిగతా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాను. మీ పర్సనల్ క్వశ్చన్, పర్సనల్ అంటే పర్సనల్ లైఫ్ గురించి. ఇప్పుడు రాజకీయం అంటే ఎప్పుడు బిజీనేనండి. వాస్తవంగా ఏంటంటే ఇక రాజకీయం అంటేనే ప్రజలతో మమేకమైంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలు ఎప్పుడు ఎరైజ్ అది ఎప్పుడు ఈ రోజుతో పులిసా పడే కావు. ఇక ప్రతి గంట కూడా ఏదేదో వస్తుంది, రేపు ఏదో వస్తుంది, ఏదో వస్తుంది.
మరి మోహన్ గుప్తా గారు రాజకీయాల్లో ఆసక్తి ఉండి ప్రవేశించి విజయం సాధించుకుంటా వార్డు మెంబర్ కావచ్చు ఇలా కౌన్సిలర్ కావచ్చు ప్రజల అభిమానంతో, అభిమానం అనేటువంటిది లేకుండా మనం ఎన్ని డబ్బులు పెట్టినా కూడా అవకాశం ఇయ్యరు, అధికారం రాదు. సో అన్నీ ఇచ్చినాక మరి మోహన్ గుప్తా గారు ఎప్పుడు బిజీనే. వాస్తవంగా కాలనీలో కూడా ఒకసారికి ఒక మంచి పేరు ఏంటంటే ఫోన్ కాల్తో కాదు, మెసేజ్ పెట్టినా కూడా ఎమ్మటే స్పందించి తనే కాల్ చేసి ఇష్యూ ఏంటి అని చెప్పి ఆ స్పందించి అంటేనే పరిష్కారం సాధ్యమైనంత వరకు గ్రౌండ్ లెవెల్లో చేసేటువంటి మంచి పేరు ఉంది కాబట్టి తనకు అవకాశం వచ్చింది. సో ఇదంతా ఏంటంటే ఈ రాజకీయం ఎప్పుడు బిజీ, ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఉండదు, అది ఏది ఉండదు. మీరు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. ఈ పర్సనల్ లైఫ్ రాజకీయానికి కొంత చాలా వ్యత్యాసం ఏంటంటే ఒక పండగ పబ్బమో లేకపోతే ఒక టూర్ పోవడమో ఇంకేదైనా పండగ ఫంక్షన్స్ అయితే అటెండ్ చేయడం లాంటిలో కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అరే ఇప్పుడు ఇది రాజకీయాలతో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాను అని ఇప్పుడు భావిస్తున్నారా? అలాంటి ఎట్లా అనిపిస్తుంది అది ఆ కోణంలో? సార్ అలాంటిది ఏం భావిస్తుంది, ఎందుకంటే మనము దిగామే రాజకీయంలో ప్రజలకు సేవ చేయడానికి కాబట్టి అలాంటి మార్పు అనేది ఇప్పటివరకు రాలేదు, రాబోదు కూడా. ఎందుకంటే ఇద్దరం అండర్స్టాండింగ్ లో అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టి. అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువరకు ఇప్పుడు మన ఫ్యామిలీ అన్నప్పుడు ప్రజలందరూ మన ఫ్యామిలీ కదా సార్, అట్లానే నేను కాదండి. ఇప్పుడు మీరు రెడీగా ఉంటారు ఫంక్షన్ పోవడానికి దగ్గర వాళ్ళది, లేదా షాపింగో సినిమాకో, సార్ అందుబాటులో ఉండే ఎక్కడ ఉంటారు. అలాంటప్పుడు చిరాకు గొడవలు ఏం రావా? ఎప్పుడు లేవు. అంటే మీరు అర్థం చేసుకుంటారు ప్రతిసారిది మూమెంట్ని. ఎక్కడ అర్ధరాత్రి వచ్చినా కూడా ఏందా ఇది ఏంది అని ఏమో అంటారు. సార్ కూడా ఇప్పుడు డేట్ దాటి ఇప్పుడు 12 దాకా కూడా ఒక్కొక్క ఇష్యూలో ఒక ఏదైనా డీల్ చేసి అక్కడ మాట్లాడి కలిసి వచ్చేటువంటి. సార్ మేము ప్రజల కొరకే ఈయన స్వామి మాల వేసుకున్నాడు, ప్రజల కొరకే. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అకస్మితంగా ఇదైతే కాబట్టి మాల కూడా తీయాల్సిన పని. నేను ఫస్ట్ చిరాకు పడ్డా, కానీ ఆయన ఏమన్నాడంటే అంటే దేవుడు అనేది ఉన్నది కరెక్టే, కానీ ప్రజాసేవ కంటే ముందు దేవుడు ఏం లేదని వాళ్ళకి సాములకి చెప్పేసింది. నాకు అనిపించింది అయ్యో కరెక్ట్ కదా. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.